హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అయితే భగవంతుడిని స్మరించుకుంటూ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఇక ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళమండి. పర్టికులర్గా నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఇంట్లో ఏమేం చేసుకుంటున్నాను ఏంటి అనే విధానాన్ని మీకు చెప్తున్నానండి. ఎందుకంటే వాటి విలువ వాటి వాల్యూ తెలిసి ప్రతి ఒక్కరు కూడా వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇక అలాగే ఫస్ట్ జనవరి వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నానండి. ఫస్ట్ ఏంటి మనం తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ వచ్చేసరికి మన ఇంట్లో నిత్యం వాడుకునే సరుకులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అని అనేది, తర్వాత భగవంతుని దగ్గర భక్తి అనేది మనం ఇంటిలో ముందు స్టార్ట్ అయితే తర్వాత వీలున్నప్పుడు చక్కగా దేవాలయాలకు వెళ్ళొచ్చు, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన భక్తిని మనం చక్కగా పెంచుకోవాలి అని చెప్పేసి. ఇక తర్వాత ఫిఫ్త్ స్టెప్ అండి. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి విషయంలో ముందు పోస్ట్ ఆఫీస్ అండి. నేనైతే పోస్ట్ ఆఫీస్ అనే చెప్తాను. ఎందుకంటే అది మినిమంలో మినిమం అండి. చాలా తక్కువ అమౌంట్ లో స్టార్ట్ అవుతుంది. 150 రూపాయల నుంచి మనం బంగారం కొనాలన్నా ఇంకోటి కొనాలన్నా నెల నెల కొంచెం పెద్ద అమౌంటే పెట్టాలి. కాకపోతే ఈ పోస్ట్ ఆఫీస్ లో ఏంటంటే స్టార్టింగ్ చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. చక్కగా అది నెల నెల మెయింటైన్ చేస్తే కనుక మన సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎంతో కొంత వడ్డీ అయితే వస్తుందండి కంపల్సరీ. అందులో మన బీరువాలో ఉన్న రూపాయి ఎంత సేఫ్టీగా ఉన్నదో మన ఇంట్లో ఉన్న రూపాయి అంతకన్నా డబల్ సేఫ్టీ అండి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నది. ఇవాళ కాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత వెళ్ళి తీసుకున్నా కూడా ఆ రూపాయి అలాగే ఉంటుందండి. ఒక లంచం అమౌంట్ గా ఉపయోగపడుతుంది. అది ఏ టైం అనేసరికి మనం చెప్పలేము. ఒక పెళ్లికే అవ్వచ్చు, ఒక ఎడ్యుకేషన్ నిమిత్తమే అవ్వచ్చు, లేదంటే ఒక ఆరోగ్యానికి, ఒక ఇంటికి ఇల్లు కొనుక్కోవడానికో ఏదో ఒక రూపంగా ఉపయోగపడుతుందండి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చిన పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పథకాలన్నీ కూడా కాస్త మన వీధిలోనో మన ఊర్లోనో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చక్కగా వివరాలన్నీ కనుక్కుంటే చక్కగా వినియోగించుకుంటే గనక మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక ఆదివారం పూట ఇలా కూర తెచ్చుకుంటామండి. ఎంత మహా అయితే దీనికి ఒక 500 రూపాయలు ఈజీగా పెడతామండి. ఈ 500 రూపాయలు వారంలో ఒకసారి పెడతాం కదా. ఈ ఒక్కరు 500 రూపాయల్లోంచి నెల నెల కనీసం ఒక 200 రూపాయలు 300 రూపాయలైనా తీసి అదే నెలకు ఒకసారి అండి. ఇది వారానికి ఒకసారి పెడతాం. అది నెలకు ఒకసారి తీసుకెళ్లి ఆ పోస్ట్ ఆఫీస్ లో పెడితే కనుక మనకి లంచం అమౌంట్ గా ఏదో ఒక అవసరానికి అయితే చక్కగా ఉపయోగపడుతుందండి. అందులోనూ సేఫెస్ట్ ప్లేస్ అనేది నేనైతే చెప్పగలనండి. వేరే వేరే చోట్ల వడ్డీలు వస్తాయనో లేకపోతే వడ్డీలు ఎక్కువనో చెప్పి వేరే వేరే చోట పెడుతూ ఉంటాము. కానీ ఇలాంటి ప్లేస్ లో కనుక పెట్టుకుంటే మన రూపాయి అనేది ఎక్కడికి పోదండి. చక్కగా సేఫ్టీగా ఉంటుంది, అవసరానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళం కాస్ట్లీ కాస్ట్లీ జీడిపప్పులు, బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ తినాలని అంటే కనుక చాలా చాలా కష్టం అండి. అవన్నీ అనుకూలించేవి కాదు. మనకి చీప్ అండ్ బెస్ట్ గా మన ఇంటి పక్కనే మన ఊర్లోనే దొరికే ఈ నారింజ పళ్ళు అండి, కమలా పళ్ళు, జామ పళ్ళు, ఇవి చక్కగా తినండి. హెల్త్ అనేది దగ్గరగా ఉన్న వస్తువు గురించి ఆ వాల్యూ ఎప్పటికీ ఎవరికి తెలియదండి. దూరంగా ఉన్న కొండలే నునుపు అని చెప్పేసి వాటినే నమ్ముతారు. ఎక్కడో అందని ద్రాక్ష ఉందని చెప్పి పరిగెడుతూ ఉంటాము. అలాగే అవి చేత కానప్పుడు, మనకి చేతుల్లో లేను అన్నప్పుడు మనకి ఇంటి దగ్గరలో ఉన్న మన చేతుల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పైకి లెవెల్కి పెరుగుతూనే ఉంటారండి. ఆరోగ్యాన్ని కూడా చక్కగా కాపాడుకుంటూనే ఉంటాము. కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తతో కొన్ని చిన్న చిన్న విషయాలేనండి, చాలా చాలా చిన్న విషయాలు ఇవి. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కనుక మన లైఫ్ లో చాలా చాలా మార్పులు అనేవి వస్తూనే ఉంటాయండి. ఎప్పటికీ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లాగే ఉండిపోవాల్సిన అవసరం అయితే ఉండదని నేనైతే అనుకుంటాను. ఇక వంకాయలు అయితే తెచ్చారండి. వీటికి కెమికల్స్ అయితే చాలా చాలా కొడతారు. కాబట్టి ఒక అరగంట సేపు అయినా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకుంటే కనుక 2-3 సార్లు కడిగి ఆరబెట్టుకుంటే ఎంతండి, జస్ట్ ఒక 2-3 రోజుల్లో వండేసుకుంటాం. కాబట్టి ఏం పాడైవి అయితే ఏమి ఉండదు. కాబట్టి కెమికల్స్ ఎక్కువ కొట్టే కాయగూరలు మాత్రం కంపల్సరీ నీట్ గా కడిగి ఉప్పు నీళ్ళల్లో ఆరబెట్టుకొని అప్పుడు మనం వాడుకుంటే చాలా మంచిదండి. హెల్త్ ఎంత ఇంపార్టెంటో, పొదుపు ఎంత ఇంపార్టెంటో, భక్తి కూడా అంతకన్నా డబల్ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ మూడింటిని సమానంగా పాటిస్తూ మనం మన లైఫ్ ని చక్కగా లీడ్ చేసుకుందాము. ఆనందంగా సంతోషంగా ఉంటూ పడి పరమతాల వైపు పరిగెట్టకుండా మనం నమ్మిన దేవుణ్ణి పట్టుకుని ఉందామండి. చక్కగా భగవంతుడి దయ వల్ల అన్ని కూడా సర్దుకుంటాయి. ఓకేనండి. ఇక ఇదిగోండి మా అమ్మాయి మా అబ్బాయి బొమ్మలు బాగున్నాయండి. ఇక నేనే ఊహించుకున్నాను మా అమ్మాయి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బొమ్మలు. కాకపోతే ఎల్లో పింక్ తీసుకుందండి. నాకు భలే అనిపించింది. ఎల్లో ఏమో మా అబ్బాయి, పింక్ ఏమో మా అమ్మాయి అని చెప్పేసి. ఎల్లో డ్రెస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎల్లో కలర్ మా బాబు ఇది గుర్తుగా తల వెంట్రుకలు తీయించేటప్పుడు గుర్తుగా ఉండాలని చెప్పేసి ఎల్లో కలర్ డ్రెస్ వేసి ఫోటో తీసి పెట్టుకున్నానండి. అలాగే ఆల్వేస్ అమ్మాయిలంటే పింక్ కలర్ అంటూ ఉంటాం కదా, ఇక అలాగని చెప్పేసి ఎదురుగా పెట్టుకుంటూ ఉంటానండి. ఒక్కొక్కసారి పిల్లలు విసిగిస్తూనే ఉంటారు కదండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏ మంచి చెడ్డలు మనమే చెప్పాలి. కాబట్టి వాళ్ళు ఇప్పుడని కాదండి, పిల్లలు జాబులు చేస్తున్నా, పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుడుతున్నా ఒక తల్లిగా మనకి వాళ్ళు ఇంకా చిన్న పిల్లల్లాగే ఉంటారండి. కాబట్టి
కాబట్టి ఎంతో స్వతంత్రంగా వాళ్ళని తిట్టడం, గసరడం చేస్తూనే ఉంటాము. ఈ ప్రతి చిన్న విషయానికి అదేంట్రా అలా చేసావు, ఇదేంటమ్మా ఇలా పెట్టావు అని అనేసి అంటూనే ఉంటాము. అది పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి చిన్న పిల్లలేనండి. వాళ్ళు మీసాలు వచ్చి గడ్డాలు వచ్చి పెద్దవాళ్ళు అయిపోతున్నాము, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు కానీ అలా ఏమీ ఉండదండి. పెద్దవాళ్ళు మనం ఎన్నో చూసి 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 వస్తాం కదండి, పడి పడి వస్తాము. కాబట్టి మన మాటల్ని కాస్త వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మనకు కాస్త గౌరవిస్తే గనక చాలా చాలా సంతోషంగా ఉంటాయండి ఫ్యామిలీస్ అనే వరకు. ఇక ఇదండి ఈరోజు బోటి దబ్బా కర్రీ. వీడియో చూస్తూ వింటూ దబ్బా కర్రీ ఎలా ఉండారో చూసారు కదా. బోటి దబ్బా కర్రీ అనేసరికి మా వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇదిగోండి, ఇది గల్లబోటి అంటారు. ఈ గల్లబోటి, బోటి, దబ్బా ఈ మూడు కలిపి ఇలా చింతపండు గుజ్జు వేసి పులుసు పెడితేనండి భలే ఉంటుంది. ఆల్రెడీ వండే వీడియోని మన ఛానల్లో పెట్టాను, చూసేయండి వెళ్ళి. ఇక వంట చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అవి వండిన గిన్నెలను కూడా శుభ్రం చేసుకోవడం ఒక ఎత్తు అండి. వాటిని మనం డైలీ వాడుకునే ఆ గిన్నెలు ఏవైతే ఉంటాయి, తినే స్పూన్లు, కంచాలు, గ్లాసులు అన్ని కూడాను కాస్త ఎండ పొలుపు తగిలిన ప్లేస్ లో పెట్టుకుంటే కనుక అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోతుందండి. చాలా చాలా మంచిది. మనకైతే చక్కగా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇలా చక్కగా ఆరబెట్టేసుకుంటున్నాము. ఇక ఇదిగోండి మన తోటలో వచ్చిన ములక్కాడలు. అసలు నాటు ములక్కాడ చెట్టు అండి, భలే వస్తుంది. ఒక్కొక్క కాయ అలా దిగుతూనే ఉన్నది. ఇక కనుపు చిక్కుడు పాదు అయితే ఇంకా లాస్ట్ ఎండ్కి అయితే వచ్చిందండి. ఇక తోటలోని ఫ్రెష్ కరివేపాకండి, అప్పటికప్పుడు తీసుకొచ్చి అలా తాలింపు వేస్తే భలే ఉంటుందండి. మన అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మాత్రం మళ్ళీ ఇలాంటివన్నీ మిస్ అయిపోతాం కదా అని చెప్పేసి అపార్ట్మెంట్ చుట్టూ వేసే మొక్కల్లో కంపల్సరీ ఈ కరివేపాకు చెట్టు, తర్వాత మునగాకు చెట్టు, మన దేవుడికి ఉపయోగపడే మందార పూలు, గన్నేరు పూల చెట్లను అయితే చక్కగా వేసుకోవాలని, షో మొక్కలు వాటి బదులుగా ఇవి వేసుకుంటే అందరికీ ఉపయోగపడతాయి కదండి. ఇక అలా అని చెప్పి ప్లాన్ చేస్తున్నారండి మన అపార్ట్మెంట్ దగ్గర. ఇక ఇవాళ ఇదిగోండి మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అండి, చాలా ఫైబర్ ఉంటుంది. ఈ పొట్టు మినప్పప్పుని కడిగి అవతల పడేయకుండా ఆ పొట్టు మినప్పప్పును కూడా చక్కగా పొట్టు విడిగా కడిగేసుకొని చక్కగా ఆ పప్పులో వేసేసి రుబ్బేసుకుంటే మనకి ఇడ్లీలు వేసుకున్న, మినపట్టు వేసుకున్న కాస్త నలుపుదనం ఉంటుంది, కానీ చాలా ఫైబర్ అండి, చాలా మంచిది. మన వీడియోలో కూడా పెట్టాను, ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను.